Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. జనరల్ డిగ్రీ బీటెక్ చదివిన స్టూడెంట్స్ ఎంబీఏ ఎంసీఏ చదవడానికి ఐసెట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. త్వరలోనే ఐసెట్ జరగబోతోంది. అయితే దీన్ని ఈజీగా క్రాక్ చేయడం ఎలా, మంచి ర్యాంక్ సాధించడం ఎలా అనేది చెప్పడానికి ప్రస్తుతం నాతో పాటు తిరుపతి కౌటిల్య ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే స్వరూప. మేలోనేమో ఇక్కడ ఏపీలో ఎగ్జామ్ జరగబోతోంది ఐసెట్, ఇక్కడ జూన్లోనేమో తెలంగాణలో జరగబోతోంది. అంటే ఇద్దరికి మధ్య 1 month గ్యాప్ కనిపిస్తోంది. మొత్తం మీద అసలు ఐసెట్ రాసే స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? చాలా మంచి ప్రశ్న. ఐసెట్ అనేది మొదటగా మనం ఆలోచించామంటే డిగ్రీ తర్వాత లేదా బీటెక్ తర్వాత ఏదైనా డిగ్రీ తర్వాత ఎంబీఎంసీ చేయడం కోసము అర్హత పరీక్ష. అయితే చాలామంది విద్యార్థులు దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్ని. ఎందుకంటే ఐసెట్ ఏముందులో క్యాజువల్గా తీసుకుంటున్నారు అనమాట. ఏదో కాలేజీలో చేరిపోదాం, ఎంబీఏ ఏదైనా పర్లేదు, ఎంసీ ఏదైనా పర్లేదు. కానీ ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు కొద్దిగా సీరియస్ ప్రిపరేషన్ చేస్తే 1 month టైం తీసుకుంటే చక్కగా మంచి ర్యాంక్ వస్తుంది. ఎందుకంటే తెలంగాణలో దాదాపు 77,000 మంది రాస్తున్నారు, 77,000 స్టూడెంట్స్. ఏపీలో దాదాపు 44,000 స్టూడెంట్స్ రాశారు. ఈ డేటా చూస్తే వాళ్ళకి యూనివర్సిటీ క్యాంపసెస్లో ఎంబీఎంసీ సీట్ రావాలంటే ఒక మంచి ప్రిపరేషన్ 1 month చేశారంటే యూనివర్సిటీ క్యాంపస్లో వస్తుంది. లేదా వాళ్ళు అనుకున్న ఒక డ్రీమ్ కాలేజీలో ఎంబీఎంసీ సీట్ వస్తుంది. దాని ద్వారా ఏంటి, ఆ కాలేజెస్లో ఆ క్యాంపసెస్లో మంచి స్టూడెంట్ గ్రూప్ ఉంటారు, కాంపిటేటివ్ స్పిరిట్తో ఉన్న స్టూడెంట్స్ అక్కడ ఉంటారు. సో ఈ 2 years బాగా యూజ్ చేసుకుంటే ఈ ఫైనల్ డిగ్రీ అంటే ప్రతి స్టూడెంట్కి చివరి డిగ్రీ ఇంకా పీజీతో ఆపేస్తారు. కాబట్టి దీన్ని మంచి కాలేజీలో చేసుకొని బయట వస్తే కెరీర్ చాలా బాగుంటుంది. దాన్ని మీకు 1 monthలో చాలా సింపుల్గా ప్రిపేర్ అయ్యి సెల్ఫ్ ప్రిపరేషన్తో కూడా ఇంట్లో ప్రిపేర్ అయ్యి 1000 లోపల ర్యాంక్ ఎలా తెచ్చుకోవచ్చు అనేది నేను డీటెయిల్డ్గా నా ప్రజెంటేషన్ ద్వారా మీకు చూపిస్తాను ఈరోజు. షూర్, చూద్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే 2 తెలుగు స్టేట్స్లో ఏపీ అండ్ తెలంగాణలో డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్ లేదా డిగ్రీ ఫైనల్ స్టూడెంట్స్ ఒక ఎంట్రన్స్ టెస్ట్ కోసము బాగా ప్రిపేర్ అవుతారు ఈ సీజన్లో. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్. అదేంటంటే ఐసెట్ ఎగ్జామినేషన్. ఐసెట్ స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది ఎంబీఏ ఎంసీఏ మనము అడ్మిషన్స్ కోసము కండక్ట్ చేసే ఒక ప్రవేశ పరీక్ష. అయితే ఈ ఐసెట్ సంబంధించి చాలామందికి స్టూడెంట్స్కి చాలా అపోహలు ఉంటాయి. ఈ ఐసెట్ ఎగ్జామ్ చాలా టఫ్ ఎగ్జామ్ అని చెప్పి, ఐసెట్ తక్కువ టైంలో మేము ప్రిపేర్ కాలేమని చెప్పి, ఇలా రకరకాల అపోహలు. ఎందుకంటే దీనికి చాలా కాంపిటీషన్ ఉంది. ఈ ఎగ్జామ్కి కాంపిటీషన్ అంటే అప్లికెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. మన తెలంగాణలో లాస్ట్ ఇయర్ 2024లో 77,000 స్టూడెంట్స్ ప్లస్ ఈ ఎగ్జామ్ అప్లికేషన్ వేసుకున్నారు. అదే మన ఆంధ్రప్రదేశ్లో 44,000 ప్లస్ అప్లికెంట్స్ ఐసెట్ 2024 రాశారు. అంటే మొత్తం మీద 2 తెలుగు స్టేట్స్లో మనం చూసుకుంటే ఈ 2 రాష్ట్రాల్లో ఐసెట్కి అప్లికేషన్స్ దాదాపుగా 1,20,000 స్టూడెంట్స్ అప్లికేషన్స్ వేశారు 2024లో. అదే 2025 అది ఇంకాస్త కాంపిటీషన్ పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. అసలు ఐసెట్ ఎగ్జామినేషన్ ఎందుకు మనం సీరియస్గా తీసుకొని కొద్దిగా బాగా ప్రిపేర్ అయ్యి ముందుకెళ్ళాలి? చాలామంది అనుకుంటారు ఐసెట్ అప్లికేషన్ వేసేసాము, ఐసెట్లో రాస్తే ఎంబీఎంసీ ఎంత ర్యాంక్ వచ్చినా సీట్ వచ్చేస్తుంది కదా అనేసి. అది కాదు ముఖ్యమైన పాయింట్. మీరు కోరుకున్న కాలేజీలో ఎంబీఏ లేదా ఎంసీఏ చేయాలంటే ర్యాంక్ మరి మీకు నచ్చినట్టు ఉండాలి కదా. కోరుకున్న కాలేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా కాలేజీలు ఉంటాయి. తెలంగాణలో చాలా కాలేజీలు ఉన్నాయి, ప్రతి ఊర్లలో కూడా మీకు ఎంబీఎంసీ కాలేజీలు ఉన్నాయి. అయితే కొన్ని మీకు డ్రీమ్ కాలేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లోనే ఎంబీఏ లేదా ఎంసీఏ చేయాలనుకుంటారు. లేదా కొన్ని ప్రైవేట్ కాలేజెస్, టాప్ కాలేజెస్ ఉంటాయి, వాటిలో ఎంబీఎంసీ చేయాలనుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో కూడా యూనివర్సిటీ క్యాంపస్లో చేయాలనుకుంటారు, అంటే క్యాంపస్లో సీట్ రావడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ యూనివర్సిటీ క్యాంపస్, రైట్, లేదా ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్, ఇలా వీటిలో క్యాంపస్లో సీట్ వస్తే నాకు బాగుంటుంది, క్యాంపస్లో ఎంబీఎంసీ చేస్తూ నేను ఆ ఎంబీఎంసీతో పాటు ఇంకేదైనా పోటీ పరీక్షలను ప్రిపేర్ కావచ్చు అనే ఐడియా కొంతమందికి ఉంటుంది. చాలా మంచి అవకాశం కదా క్యాంపస్లో సీట్ రావడం అనేది. సో మహిళా యూనివర్సిటీలో క్యాంపస్ సీట్, అక్కడ ఎంబీఎంసీ చేయాలనుకుంటారు. ఇలాంటి ఐడియా ఉన్న స్టూడెంట్స్ డెఫినెట్గా కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే చిన్నపాటి ప్రిపరేషన్ టిప్స్ కానీ మీరు తీసుకుంటే ఈజీగా ఈ ఐసెట్లో 1000 లోపల ర్యాంక్ మీరు సంపాదించవచ్చు. 1000 లోపల కానీ ర్యాంక్ మీకు వచ్చిందంటే డెఫినెట్గా మీరు అనుకున్న ఒక డ్రీమ్ కాలేజ్లో ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్ మీరు సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు నాకున్న అర్హత ఏంటి, అసలు ఈ ఐసెట్ మీద నేను ఎంత కమాండ్ ఉంది, నేను ఏ విధంగా బెస్ట్గా చెప్పగలుగుతానంటే
ఫస్ట్ లాస్ట్ 18 ఇయర్స్గా తిరుపతిలో కౌటిల్య ఇన్స్టిట్యూషన్ చాలా పాపులర్ అండ్ రెప్యూట్ ఇన్స్టిట్యూషన్. దీంట్లో నా స్టూడెంట్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అచీవ్ చేశారు. 2020లో నా స్టూడెంట్ ఎస్ యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ ఫణిత్ స్టేట్ ఫస్ట్ వచ్చారండి. అదేవిధంగా 2022లో కూడా నా స్టూడెంట్ అంటే మన కౌటిల్య ఇన్స్టిట్యూషన్ నుంచి కేతన్ రెడ్డి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. సో ఇలా ఈ విధమైన గైడెన్స్ ఇచ్చాను కాబట్టే మీకు నేను బెస్ట్గా గైడెన్స్ ఇక్కడ ఈ ఐడ్రీమ్ టీవీ ఛానల్ ద్వారా ఐసెట్ గురించి మంచి ప్రిపరేషన్ టిప్స్ ఇవ్వగలుగుతాను. అలాంటి దీంతో పాటు నేను ఈనాడు న్యూస్ పేపర్లో చదువు కాలంకి ఆర్టికల్స్ రాస్తుంటాను నేను. సో ఈ ఇయర్ 2025లో చదువు కాలంలో వచ్చిన ఆర్టికల్ నాదే. 2 కోర్సుల్లోకి ఒకటే పరీక్ష అని చెప్పి నేను ఆర్టికల్ రాసాను. యూ కెన్ చెక్ ఇట్. దీంతో పాటు లాస్ట్ ఇయర్ కూడా నేను ఆర్టికల్ రాశాను చదువు కాలం ఆంధ్ర అండ్ తెలంగాణ 2 ఎడిషన్స్లో కూడా ఈ ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యి మీరు చెక్ చేసుకోవచ్చు. శ్రీధర్, కౌటిల్య, తిరుపతి. ఇప్పుడు మనము సిలబస్కి వద్దాం. అసలు నేను ఒకే ఒక స్క్రీన్ షాట్ ద్వారా మీకు ఒకే ఒక స్లైడ్ ద్వారా మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నా పాయింట్ ఏంటంటే మీరు ఒక 10 days ఉన్న ఐసెట్కి June 8th and 9th తెలంగాణలో ఐసెట్ ఎగ్జామ్ జరుగుతుంది. May 7th ఏపీలో ఐసెట్ ఎగ్జామ్ జరుగుతుంది. తక్కువ టైంలో కూడా డెఫినెట్గా బెస్ట్ ప్రిపరేషన్ మీరు చేయొచ్చు అనేది నా పాయింట్. ఎందుకు ఈ ఇంటర్వ్యూ చేస్తున్నామంటే తక్కువ టైం. సో 10 రోజుల్లో కూడా మీరు మేనేజ్ చేసుకొని మీ యొక్క ర్యాంక్ పెంచుకోవచ్చు. సో తెలంగాణ స్టూడెంట్స్కి ఎగ్జామ్ జూన్లో ఉంది కాబట్టి ఇంకాస్త బెస్ట్ ర్యాంక్ మీరు సంపాదించుకోవచ్చు. దీనికి మీరు ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటాం. అంటే ఏదో గుడ్డెద్దు చేలో వేసినట్టు ప్రిపరేషన్ కాకుండా ఒక వ్యూహాత్మకంగా కానీ మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఐసెట్లో టాప్ ర్యాంక్ రావడం గ్యారంటీ. నేను 1 to 10 గురించి మాట్లాడలేదు. 1000 లోపల కానీ మీరు ర్యాంక్ తెచ్చుకున్నారంటే మీరు అనుకున్న డ్రీమ్ యూనివర్సిటీ క్యాంపస్ లేదా టాప్ కాలేజీల్లో మీరు MBA MCA మీరు సొంతం చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్, మీరు ఎప్పుడైతే టాప్ కాలేజీలోకి వెళ్తారో అక్కడ మంచి ఫ్యాకల్టీ ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఉంటాయి, తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా మంచి స్టూడెంట్స్ ఉంటారు. అంటే కాంపిటీషన్లో కొద్దిగా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చిన సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారు. ఎప్పుడైతే మీ కాలేజీలో మంచి కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్న స్టూడెంట్స్ మీ పక్కన ఉంటారో మీరు కూడా వాళ్ళతో పాటు పరిగెత్తాలనే ఒక ధ్యేయంతో బాగా ప్రిపేర్ అవుతారు. మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా మీకు వస్తుంది. సో అందుకు చెప్తున్నాను, ఐసెట్ యొక్క ప్యాటర్న్ అంతా కూడా ఒకే స్క్రీన్ షాట్లో తీసుకొచ్చాను చూడండి. ఐసెట్ ఎగ్జామ్ మనకి 200 క్వశ్చన్స్ ఉన్నాయి, 200 మార్క్స్. అయితే 2.5 hours అంటే 200 క్వశ్చన్లు మీరు 2.5 hours మీరు క్రాక్ చేయాల్సి వస్తుంది. నో నెగిటివ్ మార్కింగ్, పెద్ద అడ్వాంటేజ్ మనకి. అసలు నెగిటివ్ మార్కింగ్ లేదు కదా. అసలు ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి? ఫస్ట్ సెక్షన్ అనలిటికల్ ఎబిలిటీ, రైట్. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏపీ తెలంగాణ రెండిట్లో కానీ ఐసెట్ సిలబస్ ఒకటే. అయితే ప్యాటర్న్లో ఒక చిన్న మార్పులు తప్ప ఇంకేం లేదు. అది నేను క్లియర్గా మీకు ఇక్కడ నా ప్రజెంటేషన్లు ఇచ్చాను. మొట్టమొదటి సెక్షను అనలిటికల్ ఎబిలిటీ. దీనిలో 75 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏపీ తెలంగాణ రెండిట్లో కూడా కామన్. అయితే అనలిటికల్ ఎబిలిటీ ఏమున్నాయి? అనలిటికల్ ఎబిలిటీ అంటే ఇక్కడ డేటా సఫిషియన్సీ 20 క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంది. ప్రాబ్లమ్ సాల్వింగ్లో సీక్వెన్స్, డేటా అనాలిసిస్, కోడింగ్, డీకోడింగ్, డే టు టైం అరేంజ్మెంట్ ఇలాంటివన్నీ కూడా మీకు ఇక్కడ వస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది రీజనింగ్. మనకు బాగా అర్థమయ్యే బాగా ఈజీగా గుర్తుపెట్టుకునే సెక్షన్స్ పేర్లు ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు. ఇది రీజనింగ్ సెక్షన్. సో దీని మీదనే 75 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఏపీ అండ్ తెలంగాణలో. తర్వాత మళ్ళీ మీరు చూస్తే నెక్స్ట్ పార్ట్లో తీసుకుంటే సో మ్యాథమెటికల్ ఎబిలిటీ రెండో సెక్షన్. సో మ్యాథమెటికల్ ఎబిలిటీ అంటే ఏంటి? సో మ్యాథ్స్ అనుకుంటారు ఎక్కువ, కానీ మీరు మ్యాథ్స్తో పాటు అర్థమెటిక్ కూడా ఉంది. ఈ మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఇక్కడ చేంజ్ ఉంది ఏపీకి తర్వాత తెలంగాణకి. ఏపీ ఐసెట్లో 55 క్వశ్చన్స్ ఉన్నాయి, తెలంగాణ ఐసెట్లో 75 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు మ్యాథ్స్ వెయిటేజ్ ఎక్కువ ఇచ్చారు తెలంగాణ ఐసెట్లో. దీంట్లో అర్థమెటిక్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్. అంటే చాలా సింపుల్. ఆల్జీబ్రా 10 క్వశ్చన్స్, స్టాటిస్టిక్స్ 10 క్వశ్చన్స్. ఇక్కడ మీరు డిఫరెన్స్ గమనించారంటే ఈ తెలంగాణ ఐసెట్లో మాత్రము 30 క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చారు, మ్యాథ్స్కి వెయిటేజ్ ఎక్కువ ఇచ్చారు. బాగా గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ వెయిటేజ్ ఆల్జీబ్రా జామెట్రీకి తెలంగాణ ఐసెట్లో ఎక్కువ మార్క్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, దీన్ని ఎలా క్రాక్ చేయాలో చెప్తాను. రీజనింగ్ అని చదవడానికి, రీజనింగ్ అంటే కామన్ సెన్స్, బ్లడ్ రిలేషన్స్ అంటే మీ యొక్క ఫాదర్ యొక్క బ్రదర్, తమ్ముడి సో వైఫ్ మీకు ఏమవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అండి. బ్లడ్ రిలేషన్స్ చాలా సింపుల్ క్వశ్చన్స్, కామన్ సెన్స్ మీదనే ఉంటుంది. అంటే ఏ, ఎఫ్ లేదా ఐ తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది, జస్ట్ మీ యొక్క కామన్ సెన్స్ అప్లై చేస్తే రీజనింగ్. దీనికంటూ ఒక పెద్ద సిలబస్ లేదు. మొత్తం రీజనింగ్ మీద మీరు కమాండ్ తెచ్చుకోవాలంటే 75 క్వశ్చన్స్ మీరు కమాండ్ తెచ్చుకోవాలంటే మీరు జస్ట్ ఒక 10 days కూర్చున్నా కూడా అయిపోతుంది. 10 days అంత మించి పట్టదు. ఎందుకంటే ఎక్కువ సిలబస్ లేదు దీంట్లో. తక్కువ సిలబస్
తక్కువ టైం ప్రిపరేషన్ పడుతుంది, ఎక్కువ మార్కులు ఉంది. కాబట్టి మీరు ఫస్ట్ ఈ అనలిటికల్ ఎబిలిటీని ఫస్ట్ ప్రిపరేషన్ చేయండి, స్టార్ట్ చేయండి. తర్వాత మ్యాథమెటికల్ ఎబిలిటీలో చాలామంది అంటే మ్యాథ్స్ అంటే భయం అనుకుంటారు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ గురించి మీరు పక్కన పెట్టండి. అరిథమెటిక్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ ఉంది ఇక్కడ మీకు. అరిథమెటిక్ అంటే ఏంటి? డైలీ మ్యాథ్స్, పర్సంటేజెస్ మనం మామూలు కాల్కులేట్ చేస్తాం, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్స్ బై డిస్టెన్స్. అరిథమెటిక్ అంటే డైలీ లైఫ్లో మనం ఉపయోగించే మామూలు లెక్కలు అనుకోండి చాలు. ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్ లాగా ఒక జామెట్రీ, ఆల్జీబ్రా అని ఫీల్ కావాల్సిన లేదు. 35 క్వశ్చన్స్ మీరు ఇది ఈజీగా చాలా తక్కువ టైంలో మీరు క్రాక్ చేయొచ్చు. 35 క్వశ్చన్స్ అరిథమెటిక్ మీద బేస్ అయింది. ఇక్కడ మీకు టైం పట్టేది ఆల్జీబ్రా, జామెట్రీ. ఇది కూడా మీకు 10th క్లాస్ బేస్డ్ మీదే ఉంటుంది స్టాండర్డ్స్. కాబట్టి ఈ ఆల్జీబ్రా, జామెట్రీని కూడా మీరు ఒక పట్టు పట్టేయచ్చు కదా అంటున్నాను. తర్వాత స్టాటిస్టిక్స్ ఎబిలిటీ. నెక్స్ట్ చూడండి, 3వ సెక్షన్ ఎంత ఈజీగా ఉంటుందో మనకి ఇక్కడ. కమ్యూనికేషన్ ఎబిలిటీ అంటే ఇంగ్లీష్. సో కమ్యూనికేషన్ ఎబిలిటీలో మీరు గమనించారంటే ఇది 2వ సెక్షన్ చాలా ఈజీ. మొదటి సెక్షన్ ఏం చెప్పాను? అనలిటికల్ ఎబిలిటీ, రీజనింగ్. రెండోది ఇంగ్లీష్లో మీరు చూస్తే ఏపీ ఐసెట్లో, ఆంధ్ర ఐసెట్లో 70 క్వశ్చన్స్ ఉన్నాయి, తెలంగాణ ఐసెట్లో 50 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు వెయిటేజ్ తగ్గించారు, ఇక్కడ ఇంగ్లీష్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. సో దీంట్లో ఏమొస్తుంది? వొకాబులరీ అంటే వర్డ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, వీటి మీద అడుగుతున్నాడు, చిన్న చిన్న పదాలే. తర్వాత గ్రామర్, ఒక్క గ్రామర్ నేర్చుకుంటే 20 క్వశ్చన్స్. ఏపీ ఐసెట్లో క్లియర్గా మనకి ఇచ్చేసాడు, ఏంటి డివైడ్ చేశాడు అనమాట, ఏ టాపిక్కి ఎన్ని మార్కులు అని చెప్పి. కాబట్టి ఫంక్షనల్ గ్రామర్ అంతా కూడా మీరు నేర్చుకుంటే 20 మార్కులు. అంటే ఈ గ్రామర్ నేర్చుకోవడం ఎంత టైం పడుతుందండి? మొత్తం గ్రామర్, టెన్సెస్, ప్యాసివ్ వాయిస్, రిపోర్ట్ స్పీచ్, ప్రిపరేషన్స్ మీద ఎక్కువ అడుగుతారు క్వశ్చన్స్ మనకి. సో ఆ గ్రామర్ నేర్చుకోవాలంటే కేవలం మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 to 15 అవర్స్, ఒక 15 అవర్స్ పైన ఎక్కువగా స్పెండ్ చేయాల్సిన పని లేదు. పోటీ పరీక్షల ఆ పరీక్ష సన్నద్ధత తగినట్టు మీరు ప్రిపేర్ అయితే, అవునా? తర్వాత గ్రామర్ మీకు ఒక 10 to 15% ఒక 3 రోజులు కూర్చుంటే అయిపోతుంది. బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ, దీంట్లో మీరు గమనిస్తే బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ సింపుల్ అడుగుతున్నాడు దీంట్లో కూడా. అంటే ఏది కూడా బేసిస్ తప్పింకెళ్ళలేదు. సో కంప్యూటర్ టెర్మినాలజీలో మీరు లాస్ట్ టైం గమనిస్తే మనకి చిన్న చిన్న టర్మ్సే. కంప్యూటర్స్, ర్యామ్ స్టాండ్స్ ఫర్, అందరికీ తెలిసిందే ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటి, ఇవే అడుగుతున్నాడు అనమాట. సో వైఫై, WWW చూసారా, వరల్డ్ వైడ్ వెబ్కి ఇది కూడా ఎక్స్పాన్షన్ అడిగాడు. చిన్న చిన్న క్వశ్చన్స్ కంప్యూటర్ టెర్మినాలజీ. నెక్స్ట్ బిజినెస్ టెర్మినాలజీలో కూడా చిన్న చిన్న క్వశ్చన్స్. బిజినెస్ అంటే MBA స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి దానికోసం ప్లాన్ చేశారు. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ మీకు 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏది ఇదంతా ఈ డివిజన్ మీకు ఏపీ ఐసెట్లో చేశారండి, ఈ డివిజన్. అదే మీకు తెలంగాణ ఐసెట్లో 50 క్వశ్చన్స్ అని చెప్పాడు, కానీ డివిజన్ చేయాల. ఏపీ ఐసెట్లో మాత్రం మీకు డివైడ్ చేశారు, ప్రతి చాప్టర్కి ఎన్ని మార్కులు అండి. సో రీడింగ్ కాంప్రహెన్షన్ మీరు గమనించారంటే చాలా సిల్లీగా ఉంటుంది. ఎందుకంటే ప్యాసేజ్లో చిన్న చిన్న ప్యాసేజ్ 2 పారాగ్రాఫ్లు, తర్వాత డైరెక్ట్గా క్వశ్చన్లో చూసి ఆన్సర్ ఎదుగు పెట్టేయచ్చు మనకి, అంత సింపుల్గా ఉంటుంది. సో రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే సింపుల్గా మీరు 20 క్వశ్చన్లు కూడా క్రాక్ చేయొచ్చు. సో మీరు పేపర్ చూసి అర్థమవుతుంది. ఏది కానీ పైనుంచి చూసి మీరు అనుకోవద్దండి ఏంటి ఇది చాలా కష్టం అని అనుకోవద్దండి, చాలా చాలా ఈజీ ఐసెట్ అని చెప్తున్నాను. సో మొత్తం మీద చూసుకుంటే గ్రాఫ్ మీకు ప్రజెంటేషన్ నాకు కనిపించేది ఏముంది? సో 3 సెక్షన్స్ ఉన్నాయి. ఏది? అనలిటికల్ ఎబిలిటీ, తర్వాత మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, ఈజీ సెక్షన్స్ కంప్లీట్ చేసుకోవాలి మీరు. ప్రిపరేషనే కాదు, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అంతే గుర్తుపెట్టుకోండి. ఈజీ సెక్షన్ ఏంటంటే అనలిటికల్ ఎబిలిటీ. నేనేం చెప్పాను? అనలిటికల్ ఎబిలిటీ మీద కమాండ్ తెచ్చుకోవాలంటే 10 రోజులు చాలని చెప్పాను. అంటే రీజనింగ్, కామన్ సెన్స్ బేస్డ్ 75 క్వశ్చన్స్ మీ అకౌంట్లో పడిపోయింది. తర్వాత కమ్యూనికేషన్ ఎబిలిటీ చాలా ఈజీ. మీరు పేపర్ చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపరు, దీనిలో రీడింగ్ కాంప్రహెన్షన్, చిన్న చిన్న ప్యాసేజ్లు. గ్రామర్ నేర్చుకుంటే ఏపీ ఐసెట్ వాళ్ళకి మినిమం 20 క్వశ్చన్స్. తెలంగాణ ఐసెట్లో కూడా గ్రామర్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. గ్రామర్ ఎక్కువ టైం పట్టదు మీకు. మరి అదే మీరు వొకాబులరీ నేర్చుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టచ్చాము అనుకోవచ్చు. కానీ రిమైనింగ్ సెక్షన్స్లో లిమిటెడ్ సిలబస్, ఎక్కువ మార్కులు ఉన్నాయి. వొకాబులరీ మీరు గమనించారంటే పదజాలం, వర్డ్స్, ఇవి కూడా చాలా చిన్న చిన్న పదాలకి సినోనిమ్స్, యాంటోనిమ్స్ అడుగుతున్నాడండి. కాబట్టి ఈ 2వ సెక్షన్ చాలా ఈజీ. నెక్స్ట్ 3వ సెక్షన్లో మాత్రమే అరిథమెటిక్ పార్ట్ చాలా ఈజీ అని చెప్పారు, 35 క్వశ్చన్స్. ఒక మ్యాథమెటిక్స్ పార్ట్ మాత్రమే కొంత టైం పట్టచ్చు. అది కూడా మీకు 10th క్లాస్లో ఆల్రెడీ మీరు స్టడీ చేశారు కదా, కాబట్టి ఈజీగా దీన్ని చేయొచ్చు అని చెప్తున్నాను. ఇది కూడా మీకు టఫ్ ఏం కాదు, 10th క్లాస్లో పరిచయం అన్నది. సో దీన్ని బట్టి చూసుకుంటే 200 క్వశ్చన్స్లో మీరు ఎన్ని చేయొచ్చు అంటే 200 క్వశ్చన్లో మీరు బాగా గమనించారంటే 100 క్వశ్చన్స్ తక్కువ టైంలోనే మీరు సాధించుకోవచ్చు. 100 క్వశ్చన్లు కానీ మీరు బాగా చేశారండి. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది ఏంటి? నెగిటివ్ మార్కింగ్ లేదు. ఎన్ని క్వశ్చన్లు మీరు పెట్టుకోవచ్చు. 100 క్వశ్చన్లు 200లో కానీ 100 క్వశ్చన్లు కానీ మీరు చేశారంటే మీకు ర్యాంక్, ఎవరైతే 100 క్వశ్చన్లు కరెక్ట్గా చేసిన వాళ్ళకి ర్యాంకు 1000 to 1500 ర్యాంక్ వచ్చే అవకాశం ఉందండి. లాస్ట్ ఇయర్ మనం ట్రెండ్స్ తీసుకుంటే, ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్ తీసుకుంటే 1000 to 1500 ర్యాంక్ రావాలంటే 100 క్వశ్చన్లు
బాగా చేసిన వాళ్ళకి వస్తుంది. కాబట్టి 100 మార్కులు సాధించడము ఒక నీట్గా చెప్పాలంటే 1 మంత్ లోపల ప్రిపరేషన్తోనే మీకుంది. ఇది ఈజీ అని మీరు పాజిటివ్గా ఫీల్ కావడము, స్ట్రాటజిక్గా ప్రిపరేషన్ చేస్తే చాలా చెప్తున్నాను. ఎక్కడ కూడా మీరు నెగిటివిటీ మాత్రం ఉండకూడదు. అందుకే ఒక సామెతను గుర్తుపెట్టుకోండి, శత్రువుతో ఉన్న స్నేహం చేయొచ్చు కానీ నిరాశావాదంతో ఉన్న వ్యక్తితో స్నేహం చేయకూడదని. మీరు ఎక్కడన్నా కూడా నెగిటివ్గా చాలా కొన్ని పాయింట్స్ అనొచ్చు. సో ఏమిటంటే అది ఐసెట్ కష్టము, ఎక్కువ సిలబస్ అని ఏముంది కొనుక్కుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమైంది కదా, సిలబస్ పరిధి ఎంత ఉన్నా కూడా దానికి ఉన్న చాప్టర్స్ దాని సిలబస్ నేర్చుకోవడానికి పట్టే సమయము చాలా తక్కువ సమయం. కాబట్టి ఐసెట్లో ర్యాంకు మీకు 1000 లోపల రావడం 100% కరెక్ట్ అని చెప్తున్నా. నా అనుభవంతో నేను ఆల్రెడీ నా స్టూడెంట్స్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన వారు ఉన్నారు, 1000 లోపల ర్యాంక్స్, 100 లోపల ర్యాంక్స్, వీళ్ళందరూ ప్రిపరేషన్ చూశాను. కాబట్టి అసలు కొన్ని సందర్భాలు అయితే మా స్టూడెంట్స్ ప్రిపరేషన్ లేకుండా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏదన్నా ఒక విషయాన్ని బయట వాళ్ళ మాటలు విని, నిరాశావాదులు చెప్పిన మాటలు విని అది టఫ్ అని ఫీల్ అయ్యి మీరు లైఫ్లో ఒక మంచి కాలేజీలో సీటు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకోసం జాగ్రత్త పడడం కోసము నేను మీకు ఇంత సింపుల్గా ఐసెట్ ఈజ్ వెరీ వెరీ ఈజీ, తక్కువ టైంలోనే మీరు 1000 లోపల ర్యాంకు తప్పనిసరిగా సంపాదించుకోవచ్చు అని మీకు ప్రూవ్ చేసి చూపించాను స్టూడెంట్స్. కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్తో నేను చెప్పిన ప్రిపరేషన్ మీరు చేయండి. ఇలా చేస్తే మీకు 1000 లోపల ర్యాంక్ రావడం గ్యారంటీ.